తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ట్రాఫిక్‌ని చక్కదిద్దటం కాకుండా ఫోటోగ్రాఫర్ల పనిలాగా మారిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లెమ్మటి ట్రాఫిక్ పోలీసులు ఫోన్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు పట్టుకొని వచ్చే పోయే వాహనదారులను ఫోటోలు తీయడానికి పరిమితం అవుతున్నట్టుగా కనపడుతుంది. ఆ పేరుతోటి ప్రజల యొక్క జేబుల్ని చిల్లి చేసే పద్ధతిలో వాళ్ళపైన భారాలు మోపేటట్టుగా ఏస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పనిగా ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ మారిపోయింది. ఇది జాలదన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ డైరెక్ట్ చలానాలను ప్రజల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పేద ప్రజలు అట్లాగే మధ్యతరగతి ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్లని ప్రభుత్వం తన ఆధీనంలో తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన అనేది చాలా దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఆలోచన. ఇది ప్రజల్ని ఆర్థికంగా వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రజల ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకోవడం అనేది ఒక పెద్ద పనిగా ఉంటుంది. రోజువారీ కూలి చేసుకునేటువంటి వాళ్ళు అనేక రకాల లేకపోతే ఉద్యోగస్తులు ఈఎంఐలు, ఇంటి ఈఎంఐలని, వాహన ఈఎంఐలని రకరకాల ప్లాన్లతోటి బ్యాంకులు డబ్బులు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి పేద మధ్యతరగతి ప్రజల బ్యాంక్ అకౌంట్ల నుంచి వాళ్ళకి సంబంధం లేకుండానే ఈ పద్ధతుల్లో కట్టు కావాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు చాలా ఉంటాయి. వాటి పట్ల అభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క జేబులకు చిల్లి పెట్టేటువంటి ఆలోచనలు ఏదైతే ఉందో వాటిని మానుకోవాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నది కొద్దిగా చాలా దారుణంగా ఉంది. పేదవాళ్ళు బండి మీద 2000 అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఆ బండి మీద పోతుంటే పొరపాటున తెలిసో తెలియకనో రాంగ్ రూట్లో పోతే గబుక్కున ఫైన్ ఎమ్మడిగా అకౌంట్లో కట్ అవుతాయి. కాబట్టి ఆ పేదవాళ్ళకి ఇబ్బంది జరుగుద్ది. దీన్ని పునఃపరిశీలించి ఏదన్నా ఉంటే చాలా పాత పద్ధతులనే 200 300 ఎట్లా గతంలో ఎట్లా ఇచ్చారో తీసుకున్నారో అదే పద్ధతిలో చేస్తే బాగుంటుందని గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆయనే అన్నారు. ఒక పెగ్గున్న 2 పెగ్గులు తాగితే పైప్ పెట్టి ఇది చేస్తారు. కాబట్టి అట్లాంటి ఫైన్లు వేస్తారు. డంక్ అండ్ డ్రైవ్ కేసు కింద వాడు పొద్దాక కష్టపడి అట్లాంటివి కూడా కొన్ని పేదవాళ్ళకి ఇవన్నీ తెలవదు అండి. వాడు పొద్దాక పని చేసుకొని మందు తాగినా కూడా పట్టుకుంటే అట్లా కట్ అవుతాయి. కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని మీరే ముఖ్యమంత్రి గారు దీన్ని ఈ యొక్క స్కీమ్ని విరమించుకొని అందరికీ ఆమోదంగా ఉంటుందని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రవాణా వారోత్సవాల సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఎవరైతే చలనాల ద్వారా డబ్బులు చెల్లిస్తారో డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా కట్ చేయాలని చెప్పేసి ఏదైతే చెప్పడం అవుతుందో సరే, ఆ విషయాన్ని కనుక మనం ఒక విషయం పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మీరే చెప్పారు. ఈ యాక్సిడెంట్లు ఎక్కువ పర్సెంట్ ఏ విధంగా జరుగుతున్నాయని మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు రోడ్లు సరిగా లేకపోవడంతో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఉన్నటువంటి వాళ్ళ పర్యవేక్షణ కరువైపోయింది. ఈరోజు ఆర్టీఓ అధికారులు ఏం చేస్తూ ఉన్నారో లంచాలకు తెగబడి ఈరోజు కనీసం డ్రైవింగ్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం లేనటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని ఈరోజు లైసెన్సులు డ్రైవింగ్ చేయకుండానే వాళ్ళకి ఈరోజు ఆర్టీఓ నామ్స్ ప్రకారం లేకుండా లైసెన్సులు ఇచ్చే పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. మీరు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే గతంలోనే ఈరోజు ఏజెంట్ల ద్వారా ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఆ రోజు పట్టుబడ్డ దృశ్యాలు అనేక ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఇట్లా చూసుకుంటే మీరు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా పాత బస్టాండ్ ఏరియా కావచ్చు, కొత్త బస్టాండ్ ఏరియా కావచ్చు, నెలలో ఖచ్చితంగా సుమారు 4 నుంచి 5-10 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నవి. దీనికి కారణం ఎవరు? కనీసం కొత్త బస్టాండ్ ఏరియాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వస్తున్నారంటే ఈరోజు ఉదయం పనులకు జాబులకు వెళ్ళేటటువంటి వాళ్ళని అందరినీ కూడా రోడ్లపై ఆపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వీటి మీద మీ అందరికీ ఎంత ఫైన్ వేయాలి? ఈరోజు జిఎస్టీ ద్వారా కావచ్చు, లేదా ఎస్జిఎస్టీ ద్వారా కావచ్చు, ఈరోజు ఇటువంటి ట్యాక్సుల ద్వారా కావచ్చు, ఈరోజు చలనా ద్వారా కావచ్చు అనేక లక్షల రూపాయలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈరోజు మాకు తెలియకుండానే అనేక రూపాయలు ట్యాక్సుల ద్వారా కడతా ఉన్నాము. బండ్లు కొన్నా కానీ ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాము. మరి వీటి మీద మేము ఇంత పే చేస్తూ ఉంటే మీరు కనీసము సౌకర్యాలు కల్పించే దాంట్లో కావచ్చు ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ట్రాఫిక్ పోలీసుల పరిశీలన ఏ విధంగా ఉందంటే ఖమ్మం జిల్లాలో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు తప్ప కనీసం ఒక ఏరియాలో పోలీసు ఉండరు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, 10 వరకు కూడా కనీసం పాత బస్ స్టాండ్ ఏరియాలో
ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందుబాటులో ఉండరు. సిగ్నల్ లేకుండా పోవడం వల్ల 4 దారుల నుంచి నలుగురు వేరే బండ్లందరూ కూడా స్పీడ్గా వెళ్ళిపోయే పరిస్థితి అనేక దృశ్యాలు కనబడతా ఉన్నవి. మరి వీటి మీద మీరు ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు? వీటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పేరుకేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా అంటున్నారు. ఈ విధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు కావచ్చు, అడిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు చలానా పేరుతోటి బండ్లు తీసుకెళ్లి స్టేషన్లు పాలు పెట్టేసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే అనేక దృశ్యాలు కనబడతా ఉన్నవి. కాబట్టి మేము అంటా ఉన్నాము, మీరు చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉందో అది చెల్లించాలి, ఓకే, మీరు పెట్టింది ఓకే. మరి దీని మీద కూడా మీ మీద పన్ను వేయాలి కదా. ఇది ఆర్టీసీ బస్సులు చూడండి, ఆర్టీసీ బస్సులలో చూసుకుంటే సుమారు 60 మంది కూర్చోవాల్సిన క్యాబులు ఉన్నటువంటి బస్సుల్లో సుమారు 100కు పైగా కూడా ఎక్కిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరాలలో చూసుకుంటే బయటికి స్టూడెంట్స్ నిలబడతా ఉన్నారు. దీని మీద మీ ప్రభుత్వానికి ఎంత పన్ను వేయాలి? మేము అనేక చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ సందర్భాలలో యాక్సిడెంట్ అయిన దృశ్యాలు, చేతులు కాళ్ళు పోయినటువంటి దృశ్యాలు ఉన్నవి. మరి వీటి మీద మీకు ఎంత ఫైన్ వేయాలి? ప్రభుత్వానికి కావచ్చు, ఆర్టీసీ వ్యవస్థ కావచ్చు, ఎంత ఫైన్ వేయాలి? కాబట్టి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ పన్నుల బారిన పడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మేజర్గా చూసుకుంటే పేద వర్గాలకు చెందినటువంటి వారే ఉన్నారు. మీరు ఏదైతే చెల్లించారో ఈరోజు వాళ్ళకు ఒక ఆశ, ఈరోజు మేము రాంగ్ రూట్లో కావచ్చు, హెల్మెట్ లేకపోవచ్చు కావచ్చు, వీటి ద్వారా మాకు పన్ను అవుతుందో కొంత డిస్కౌంట్ వస్తే మేము ప్రభుత్వానికి అంటే డిపార్ట్మెంట్కి కట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచన చేయాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ పెరిగిద్ది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ పెరిగిద్ది తప్ప ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రజలైతే ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాము. డబ్బులున్నవాడు ఏ విధంగానే కట్టుకుంటాడు, ఎందుకంటే వాడు కార్లలో తిరుగుతూ ఉంటాడు, జల్సాలు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా 2 వీలర్స్లో కావచ్చు, లేదంటే చిన్న వెహికల్స్ ఆటోస్ కావచ్చు, రెగ్యులర్గా కూటి కోసం వాళ్ళు తిప్పాలని చెప్పేసి అని కూడా వారు వర్క్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బ్యాంకు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నేను ఒక మాట అంటా ఉన్నాను, ఈరోజు చాలామంది కనీసము మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అకౌంట్లో కొంత డబ్బులు మేనేజ్ చేసే అవకాశం ఉన్నది. అటువంటి వ్యక్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టాలనో, లేదా కాలేజీకి వెళ్ళాలనో, లేదా హాస్పిటల్ ఫీజు కట్టాలనో వెళ్తున్న సందర్భాల్లో కనుక చూస్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ఆటోమేటిక్గా చలానా ఫోటో కొడతారో, ఆ చలానా అవుతుంది, కేసు ఫైన్ ఆటోమేటిక్గా ఈరోజు వారి నుంచి ఆటోమేటిక్ కట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో ఎమర్జెన్సీ హాస్పిటల్లో కట్టే కావచ్చు, లేదా ఎగ్జామ్ ఫీజు పే చేసే కావచ్చు, ఇటువంటి దృశ్యాలు కనుక ఏర్పడితే, అటువంటి సందర్భాలు కనుక ఏర్పడితే అటువంటి వారు ఏం చేయాలనేది కూడా దిక్కుతోచని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా చాలామంది అయితే ఇప్పటివరకైతే నాకు తెలిసిన సందర్భంగా ఎవరైతే పన్నులు చెల్లించాలంట, ఈరోజు చలన ద్వారా పన్ను చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు నాకు తెలిసి 70-80% వరకు అయితే పే చేస్తున్నది నాకు అంచనా ఉంది. ఒక 20% ఎవరో ఒకళ్ళు తప్పించుకొని తిరిగే దృశ్యాలు ఉన్నాయి, కానీ ఇవైతే లేదనేది కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీ ప్రభుత్వం కూడా ఒక రకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రోడ్లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగాలు, సీసీ ఫుటేజీలు ఇవి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వర్కింగ్ అయ్యే విధంగా చూడండి. ఖచ్చితంగా కనుక మీరు చూస్తే రోడ్లు మంచిగా ఉన్నప్పుడు, పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరిగే దృశ్యాలు ఉండవు, రూల్స్ బ్రేక్ చేసి. ఈరోజు అటువంటి దృశ్యాలు లేనప్పుడు పోలీసులు లేరు కాబట్టి వీరు అనేక సందర్భాల్లో కూడా రూల్స్ బ్రేక్ చేసి దొడ్డిదారిన రాంగ్ రూట్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంగా యాక్సిడెంట్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం ట్రాఫిక్ పోలీసులు లేదు కాబట్టి ఈరోజు అనేక మంది ఒకే దారిలో 4 రూట్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు ఢీకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కుటుంబంలో ఒక ప్రాణం కోల్పోతే ఆ కుటుంబ బాధ ఉంది అనేది ఆ కుటుంబానికి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.